ఆచార్యులు వారు 70వ సంవత్సరం వారికి వచ్చిన తరువాత ఒకనాడు ఉపన్యాసం చెప్తూ ఈ కథని గుర్తు తెచ్చుకుని కొంతసేపు ధ్యానమగ్నులైపోయారు. అయిపోతే ఈ సంఘటన వారు ఉపన్యాసం చెప్పి 2 రోజులు అవలేదు, వారు విడిది చేసినటువంటి ఇంట్లో పిల్లి వచ్చి మళ్ళీ పాలపాత్రలో అలాగే ముఖం దూర్చేసింది. దూరిస్తే ఆశ్రమంలో ఉన్న వాళ్ళు అన్నారు, ఇదెక్కడి విచిత్రం స్వామి, మీరు మొన్నటి రోజున ఉపన్యాసంలో ఈ విషయం చెప్పారు, మళ్ళీ ఇప్పుడు ఇదిగో ఇటువంటి సంఘటన జరిగింది. మేము ఇంకెప్పుడూ కూడా పిల్లులు పాత్రలో ముఖం పెట్టకుండా మరచెంబులు తీసుకొచ్చి ఆ మరమూతలు బిగిస్తా ఉన్నారు. అందరు శిష్యులు ఈ మాట అన్నాక పరమాచార్యులు వారు అన్నారు, మరమూతలు పెట్టకండి, విశాలమైన పాత్రలలో పాలు పొయ్యండి, కావలసినవి తాగి పిల్లులు వెళ్ళిపోతాయన్నారు. ఆ మాటలో ఎంత తేడాయో చూడండి. పాలెలా దాచుకుందామని ఆశ్రమంలో ఉన్న వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళందరూ పరమాచార్యులు వారి చుట్టూ